హాయ్ హలో నమస్తే అండ్ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లలిత జ్యువెలరీ ప్రెజెంట్స్ గోల గోల. సో ఈరోజు నేనైతే మీ ముందుకు వచ్చేసాను మీతో సపోగా మాట్లాడడానికి. సో ఏమాత్రం లేట్ చేయకుండా కాల్ చేసేయండి. యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. మనం చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అండ్ 90s కిడ్స్కి చాలామందికి కొన్ని స్వీట్ మెమరీస్ ఉంటాయన్నమాట. ఎలాంటివంటే చాలామంది విలేజ్లో పెరిగిన వాళ్ళకి కొన్ని ఆటలు మనం ఆడుతూ ఉంటాం అనమాట. నేనైతే చాలా పెద్ద ఆటగాడిని, బాగా ఆటలు ఆడేవాడిని అనమాట. అలా చూడొద్దు మీరు స్క్రీన్ వైపు. ఆటగాడు అనగానే ఏదేదో మేసం చేసుకుంటున్నారు, అదేం కాదు. చిన్నప్పుడు నేను కూడా ఆటలు చాలా ఇంట్రెస్టెడ్గా ఆడేవాడిని అనమాట. ఎలా అంటే నాకు బాగా గుర్తున్నది 7 పెంకుల ఆట గుర్తుంది కదా. 7 పెంకులు పెడతాము, దానిపైన బాల్తో కొట్టాలి, పరిగెట్టాలి, ఇదంతా చాలా క్రేజీగా ఉంటుంది ఆట. అండ్ విలేజెస్లో ఈ ఆట ఆడడానికి చాలా కంఫర్ట్గా ఉండేది అండ్ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట ఆట. బట్ ఈ రోజుల్లో చూసినట్లయితే చిన్నపిల్లలందరూ కూడా చాలామంది ఆ ఏజ్లో మేము ఆడుకున్న రోజుల్లో కాకుండా ఆ ఏజ్లో ఉన్న ఇప్పుడు చిన్నపిల్లలు చాలామంది మొబైల్స్ పట్టుకొని లేదంటే టీవీ ముందు కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నారు, ఆటలు ఆడుకోవట్లేదు, ఫన్ అంతా మిస్ అయిపోతున్నారు అనమాట. అంటే చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు ఇప్పుడు చాలా చోట్ల కనిపించట్లేదు. సో అలాంటివి మీరు ఏవైనా ఆడినవి కానీ మీరు బాగా ఎంజాయ్ చేసిన ఆటలు కానీ ఇప్పుడు కనిపించకుండా ఉన్నాయా? అండ్ అలాంటివి మీ లైఫ్లో ఏమున్నాయో నాతో కాల్ చేసి షేర్ చేసేసుకోండి. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, హాయ్ 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 హాయ్. ఎన్ని రోజులైందో ఈ గొంతు విని నేను. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నా? ఓ అవునా. నేను కూడా నీ వాయిస్ వినగానే గుర్తుపట్టేశా. సూపర్. ఓకే, ఏంటి సంగతులు? ఎందుకు ఈ మధ్య కాల్ చేయట్లేదు నువ్వు? అది అలాగే అలాగే ఓకే. వాడేమో నా దగ్గరకు వచ్చేటప్పుడు అరే నన్నేమో సిద్ధని పిలుస్తున్నారు ఒక్కొక్కసారి. ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. అంత స్వీట్గా చెప్పిన తర్వాత, అంత స్వీట్గా అడిగిన తర్వాత సారీ. అవునా, ఓకే. కాదు, నేనేం చెప్పానా విన్నావా? అవునులే, నువ్వు టీవీ చూడకుండా కాల్ చేసావు కాబట్టి తెలీదు. నువ్వు మామూలుగా చిన్నప్పుడు, అవునవును, నువ్వు చిన్నప్పుడంతా మామూలుగా పెరిగింది ఎక్కడ, విలేజా లేకపోతే సిటీనా? విలేజే కదా. చిన్నప్పుడు ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం కదా మనం చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి. సో కొన్ని ఆటలు చాలా బాగుండేవి మనం చిన్నప్పుడు ఆడేవి. అవి ఇప్పుడు ఎవ్వరు ఆడట్లేదు కదా. అలాంటివి ఏవైనా ఉన్నాయా నువ్వు బాగా? అందులో ఒకటి చెప్పు, ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేసింది. ఓకే ఓకే కదా. అవన్నీ బాగుండేవి చిన్నప్పుడు. అవును, నాకు అది అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఆడాలనిపిస్తుంది కానీ ఛాన్స్ లేదు. కదా, అదంతా నిజంగా ఇప్పుడు తలుచుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు ఎవరు అలా ఆడట్లేదు అసలు. ఇవే అయిపోతున్నాయి కదా. ఓకే, ఎలాగూ ఇంత మార్నింగే కాల్ చేసా, ఫస్ట్ కాల్ నువ్వే కదా, నా కోసం ఒక పాట పాడొచ్చు కదా. కమాన్. ఏదో ఒకటి నీకు బాగా నచ్చింది నాకు డెడికేట్ చేయాలి. అది కమాన్ పాడైతే. ఎంత జాగారం చెయ్యాలమ్మా, మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా, అల్లుకునేలో చందుమని కదిలిందామా. సూపర్ సూపర్. నాకు నేను కాబట్టి అక్కడ బాలకృష్ణ కాబట్టి రాయలసీమ, నాకు రాజమండ్రి రాసిచ్చాయి. ఓకే ఓకే, రావయ్య ముద్దుల మామ.
వా సూపర్, ఎంత బాగుంది కదా లిరిక్. ఓకే మధు, థ్యాంక్. బాగుందా? లిరిక్ బాగుంది. సరే మధు, నీతో మాట్లాడుతుంటే రోజంతా మాట్లాడుతూనే ఉంటాను నేను. సో థ్యాంక్ యూ, ఇలానే కాల్ చేస్తుండే, ఓకేనా.